ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు గ్రీవెన్స్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేశారు. ఈ వేదికలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు వినతులు, ఫిర్యాదులు, అభ్యర్థనలు స్వీకరించడం జరిగింది. ప్రతి సమస్యకు తగిన పరిష్కారం, వాటికి సంబంధించిన అధికారులతో మాట్లాడి ప్రతి సమస్య తీరే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, క్లస్టర్ యూనిట్, బూత్ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు చాలా వరకు అప్లికేషన్స్ అన్నీ వికలాంగు పెన్షన్లో, వితంతు పెన్షన్లో, వృద్ధాప్య పెన్షన్లో మరి మ్యాక్సిమం చాలా ఎక్కువ అప్లికేషన్లు రావడం జరిగింది. ముఖ్యంగా నిన్ననే చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి ఒక ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. జూన్ నెలలో ఏదైతే వితంతు పెన్షన్లు ఉన్నాయో అవన్నీ కూడా రిలీజ్ చేయడానికి ఒక కార్యాచరణ చేయడం జరుగుతుందని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈవేళ ఈ పెన్షన్లో భాగంగా, ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఎటువంటి పెన్షన్ కూడా రాసిన సందర్భాలు లేవు. అలాగే మనం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 7 సంవత్సరాల్లో చాలామందికి పెన్షన్లు రాకపోవడం వల్ల ఆ పెన్షన్లో చాలా మటుకు పెరిగిపోయిన పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఇది ముందుగా మరి వితంతు పెన్షన్లు ఇచ్చేసిన తర్వాత తదుపరి వికలాంగు పెన్షన్లు అలాగే వృద్ధాప్య పెన్షన్లు కూడా ఇవ్వబడతాయని చెప్పి మరి పార్టీ సమాచారం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మరి పేద ప్రజలు ఈవేళ ఈ ఆంధ్రప్రదేశ్ ఒక్క చోటే 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుందన్న విషయం అందరూ కూడా గ్రహించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ భారతదేశంలో మొత్తంలో 4,000 పెన్షన్ ఇచ్చే రాష్ట్రం ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే. దాని తర్వాత హర్యానాలో 2,300 ఇస్తున్నారు. మిగతా అన్ని చోట్ల 200 మొదలు 1,000 రూపాయల దాకానే ఇస్తున్నారు. మిగతా చోట్ల అంతా లేదు. ఒక తెలంగాణలో మాత్రం 2,100 ఇస్తున్నట్టున్నారు. మరి ఈ రకంగా ఈ పెన్షన్లకి మరి మ్యాక్సిమం డబ్బులు ఈ ప్రభుత్వం నుంచి మరి ప్రజలకు అందుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి బృహత్కరమైన కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆయన గతంలో 200గా ఉన్న పెన్షన్ని 1,000 రూపాయలు చేసింది ఆయనే, 2,000 చేసింది ఆయనే. మరి ఏదైతే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి దఫాలుగా మరి 4 దఫాలుగా 5వ సంవత్సరం వచ్చేటప్పటికి 3,000 చేయడం జరిగింది. దాన్ని 3,000 నుంచి ఒకేసారి 4,000 ఇచ్చి, అది కూడా మరి 2 మాసాల ముందు వాగ్దానం చేసిన మూలాన డబ్బులు కూడా కలుపుకుని మరి ఇవ్వడం జరిగింది. ఇది మరి కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి ఉదాహరణ మాత్రమే. మరి ఈవేళ ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలి. ఒక పక్కన అభివృద్ధి చేయాలి, ప్రాజెక్టులు కట్టాలి, రోడ్లు వేయాలి, ప్రజలకు కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు అన్నీ చూడాలి. ఈ గురుతర బాధ్యత అంతా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు వహిస్తూ మరి కూటమి ప్రభుత్వాన్ని సక్సెస్ఫుల్గా నడిపించుకుంటూ, అలాగే మన తెలుగుదేశం పార్టీని నడిపించవలసిన పరిస్థితి కూడా ఉంది. రోజు 2 గంటలు పార్టీ మీద వర్కౌట్ చేస్తున్నానని చెప్పి నిన్ననే చెప్పడం జరిగింది.